దేవుడు నిన్ను పిలుచుకున్నాడు సేవ కోసం. ఓకే, కానీ నువ్వు ఆ సేవని ఒక ఉద్యోగం లాగా చేస్తే ఆ ఉద్యోగానికి తగిన జీతము ఇస్తాడు దేవుడు. నమ్మదగినవాడు, ఇస్తాడు, భూమి మీదకే ఇస్తాడు. ఓకే, ఇక్కడ వరకే పరిమితం. నువ్వు సేవని ఒక ఉద్యోగం లాగా, లేకపోతే డబ్బుల కొరకో, లేకపోతే నీ స్వార్థం కొరకో, లేకపోతే ఇంకా దేని కొరకో నువ్వు చేస్తే గనక దాని ప్రతిఫలం ఇక్కడే దొరుకుతుంది. కానీ పరలోకంలో నీకే ప్రతిఫలం ఉండదు. ఓకే, దాని జీతం దేవుడు ఇక్కడ ఇస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాడు, నీకు మందిరం ఇవ్వచ్చు, నీకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ వరకే. పరలోకంలో నీకు ఏ ప్రతిఫలం ఉండదు. ఒకవేళ దేవుడిచ్చిన సేవని నువ్వు త్యాగపూరితంగా, భారభరితంగా చేయకుండా, ఆత్మల రక్షణ భారముతో పరిచర్య చేయకుండా ఒక ఉద్యోగం లాగా చేస్తే ఇక్కడే నీకు దొరుకుతుంది జీతము, పరలోకంలో ప్రతిఫలము ఉండదు.